హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నా మీకు. బేసిక్‌గా ఎప్పుడైనా మనం జనరల్‌గా చాలామంది అబ్జర్వ్ చేస్తారు. అంటే ఈ వరల్డ్‌లో విన్నర్స్ ఎందుకు చాలా తక్కువ మందుంటరు, ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మందుంటరు. సో, చాలామంది హ్మ్, చూస్తుంటాం మనం. అంటే విన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్‌లో ఉంటే, ఫెయిల్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ పర్సెంటేజ్‌లో ఉంటారు. సో, అసలలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఈవెన్ మనం గూడా చాలా వాటిలో ఎందుకు ఫెయిల్ అయితుంటాం? ఎందుకు మిగతా వాళ్ళు అంటే అంత ఎఫెక్టివ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంటారు. మనమెందుకు లేదంటే చాలామంది ఎందుకు ఫెయిల్ అయితుంటారు అనే డౌట్ అయితే చాలా మటుకు చాలా మందికొస్తది. బట్ దానికి రీజన్స్ అనేది చెప్పాలంటే అంత సింపుల్ ఏం గాదు. అంటే సింపుల్‌గా కొన్ని మనం విడమర్చి కొంచెం అనలైజ్ చేసి చెప్పినా గూడా యాక్చువల్‌గా కొంచెం ఇన్ డెప్త్ రీజన్స్ అయితే నాకు కనిపించినాయి. అంటే నేను అబ్జర్వ్ చేసిన మటుకు. వాటి గురించి అయితే నేను ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నా. సో, బేసిక్‌గా ఇప్పుడు ఎవరన్నా ఎందుకు ఫెయిల్ అయ్యిల్లు మీరు? ఎందుకు ఇందులో సక్సెస్ కాలేదని చెప్పేసి ఒక వర్క్‌లో అని అడిగితే, వాళ్ళ దగ్గర నుంచి 99% అట్‌లీస్ట్ 90% వాళ్ళేం చెప్తారంటే, సడన్‌గా అసలు అనుకోకుండా నేను ఎక్స్‌పెక్ట్ చేయనిది ఏదో జరిగింది. అంటే బయట రీజన్స్. లేదంటే ఎవరో సంథింగ్ అడ్డొచ్చిల్లు, చేయనీయకుండా చేసిల్లు. లేదంటే సడన్‌గా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. లేదంటే ఇక సడన్‌గా అంటే ఏదో ఒకటి చెప్తుంటారే గానీ, యాక్చువల్‌గా నేను చాలా పెద్ద మిస్టేక్ చేసినా, ఈ మిస్టేక్ వల్లనే నేను ఫెయిల్ అయినా అని చెప్పేసి చాలా మటుకు అంటే 90% అబోవ్ మంది ఒప్పుకోరన్నట్టు బేసిక్‌గా. సో, అందుకు రీజన్ ఏంటంటే, ఎవరికైనా గూడా ఫెయిల్ అవ్వడాన్ని వేరే వాళ్ళకి అంటే తమకు తాము నా మిస్టేక్ వల్లనే ఫెయిల్ అయింది అని చెప్పి ఒప్పుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. సో, అంత ఫెయిర్‌గా కూడా ఉండం మనం. సో, ఆ ప్రాసెస్‌లో మనం జనరల్‌గా ఎవరి మీదకన్నా ఒకరి మీదకి అంటే ఏదన్నా ఒక లేదంటే మన మీదకి పక్కన పెడితే మనుషుల మీదకి పక్కన పెడితే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీదకైనా దాన్ని తోసేస్తుంటాం ఆ ఫెయిల్యూర్‌ని. సో, ఆ ప్రాసెస్‌లో నాకేమనిపించిందంటే ఒక విన్నర్ అంటే సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని గనుక గమనిస్తే వాళ్ళు చాలా మటుకు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్‌ని గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తుంటాయి. సో, వాటిని అబ్జర్వ్ చేస్తే డెఫినిట్‌గా మనం డీకోడ్ చేయొచ్చు. బట్ మనము చాలా మటుకైతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా విన్ అయ్యిల్లు లేదంటే ఎవరైనా సక్సెస్ అయ్యిల్లు ఒక దాంట్లో అంటే చాలా మటుకు వాళ్ళకి లక్ కలిసొచ్చింది. అంటే వాడికి లక్ కలిసొచ్చిందని చెప్పేసి అనుకుంటాం గానీ, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం మనము అప్రిషియేట్ చేయం. సో, వాళ్ళు ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టిల్లు అనే దాన్ని పెద్దగా పట్టించుకోకపోగా చాలా వరకు ఏదో సిచ్యువేషన్స్ కలిసొచ్చి సక్సెస్ అయ్యిల్లు అని చెప్పేసి అంటుంటాం. సో, ఆ ప్రాసెస్ అనేది మనము అసలు అనేసి ఇంకా వదిలేస్తాం. బట్ సీరియస్‌గా అసలు ఎట్లా సక్సెస్ అయ్యిండు? ఎట్లా సక్సెస్ అవుతున్నారు? అని చెప్పేసి దాని వైపు ఆలోచించం. సో, బేసిక్‌గా అది కామన్ థింగ్. చాలామంది అట్లా చేస్తుంటారు. అంటే ఈ ఫార్మాట్‌లో ఆలోచించేసి వదిలేస్తారు. బట్ ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేస్తే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. అదేంటంటే బేసిక్‌గా ఎప్పుడైనా కూడా విన్నర్ అంటే ఒక దానిలో సక్సెస్‌ఫుల్ పర్సన్ ఒక సక్సెస్ అయ్యే వ్యక్తి లేదంటే ఒక విన్నరు, ఫెయిల్యూర్ ఇట్లా తీసుకున్నా కూడా అంటే క్యాజువల్ అండర్‌స్టాండింగ్ కోసం. సో, వాళ్ళకి బేసిక్‌గా చాలా నేను చెప్పినట్టు క్యారెక్టరిస్టిక్స్ అన్నా కదా! అవి డెఫినిట్‌గా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అది పక్కన పెడితే మనము ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ చాలా మటుకు మనం చేసే మిస్టేక్సే ఉంటాయి. అది మనం ఒప్పుకోము గానీ యాక్చువల్‌గా ట్రూత్ అయితే అదే ఉంటది. సో, మనం చేసే మిస్టేక్స్ మనకి అవి ఏర్పడవు గూడా. అంటే మనం మిస్టేక్ చేస్తాన్నట్టు కూడా మనకు తెలవదు. ఎందుకంటే రకరకాల విధాలుగా మన బ్రెయిన్ మనల్ని ట్యూన్ చేయడం వల్ల ఒక ఈగో లాంటిది అడ్డు రావడం వల్ల మన మిస్టేక్స్‌ని మనం ఒప్పుకోము. సో, ఆ ప్రాసెస్‌ల
ఇంకా దాన్ని వదిలేసి ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో దానికి ఏదో వెళ్ళిపోతాం. కానీ అసలు ఎందుకు వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించాం. బట్ విన్నర్ అలా ఉండడు. విన్నర్ ఏం చేస్తాడంటే ఏ వర్క్ అయినా కూడా ఏదైనా ఒక పని చేయాలంటే ఏదైనా వ్యక్తి డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ని డీల్ చేసుకుంటా సక్సెస్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏదో రకంగా వస్తూనే ఉంటాయి దాన్ని డీల్ చేసే ప్రాసెస్లో. బట్ విన్నర్ ఏం చేస్తాడంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి దానిపైన రీవర్క్ చేస్తుంటాడు అన్నట్టు. అంటే ప్రతి ఫెయిల్యూర్లో ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటాడు, ఓహో ఇట్లా చేయొద్దు అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో ఓకే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. ఆ ప్రాసెస్లో వెళ్తాడు కాబట్టి తాను ఏదో ఒక డే సక్సెస్ అనే దాన్ని దక్కించుకుంటాడు. సో అది ఫెయిల్యూర్స్ ఏం చేస్తారు బేసిక్గా అంటే అంత బ్రెయిన్ పెట్టకపోవడం ఒకటి మైనస్. అంటే జనరల్గా అంత బ్రెయిన్ పెట్టరు, చెప్పినా కదా, అంటే ఈగో అడ్డు రావచ్చు, లేకపోతే రకరకాల రీజన్స్ అడ్డు రావచ్చు. బేసిక్గా ఏంటంటే మన థాట్ ప్రాసెస్, విన్నర్ థాట్ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫెయిల్యూర్ లేదంటే లూజర్ థాట్ ప్రాసెస్ చాలా ఇంకో విధంగా ఉంటుంది, చెప్పాలంటే రివర్స్లో ఉంటుంది. సో ఇప్పుడు విన్నర్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనేది మనకు ఒక డ్రామాటిక్గా అనిపించచ్చు, కానీ రియల్ యాక్చువల్గా అంటే ఏదో ఒక స్టోరీలాగా అనిపించచ్చు అంటే ఎఫర్ట్స్ పెడుతున్నాడంటే. బట్ ప్రతి ఎలిమెంట్లా అనలైజ్ చేసుకుంటా ప్రతి దాన్ని ఒక క్లెవర్గా అండర్స్టాండ్ చేసుకుంటా ఓకే ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అని చెప్పేసి ఎమోషనల్గా కాకుండా లాజికల్గా రేషనల్గా అండర్స్టాండ్ చేసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకెట్లా ఏ దారి ఉంది, ఎట్లా ఎట్లా వెళ్ళొచ్చు, దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. ఇంకా ఫెయిల్యూరర్ ఏం చేస్తాడు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1-2-3 సార్లు ట్రై చేసి ఇంకా దాన్ని వదిలేసి ఇంకా రకరకాల విధాలుగా ఆపాదిస్తుంటాడు. వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది అని చెప్పేసి అంటాడే కానీ తన వల్ల లేదంటే తన థాట్ ప్రాసెస్ వల్ల లేదంటే తనకు అంత తెలివితేటలు లేవని ఇట్లా ఇవి మాత్రం ఎవరు ఒప్పుకోరు అన్నట్టు. సో బేసిక్గా అట్లా ఉండడం వల్ల ఇంకా విన్నర్ని కూడా రకరకాల సిచ్యువేషన్స్ వాళ్ళకి హెల్ప్ చేసినాయి అని చెప్పేసి లక్ అనేది కలిసి వచ్చిందని చెప్పేసి ఇంకా దాన్ని అక్కడికే వదిలేస్తారు. సో బేసిక్గా నేను అండర్స్టాండ్ చేసుకునేది ఏంటంటే ఏదైనా ఒక దానిలో సక్సెస్ కావాలంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది డెఫినెట్గా పెట్టాల్సిందే. ఎట్ ది సేమ్ టైం ఇంకొక థింగ్ ఏంటంటే ఓన్లీ ఏదైతే సబ్జెక్ట్ మ్యాటర్ మనం నేర్చుకున్నాం దాన్ని అప్లై చేయాలనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అదొక్కటి నేర్చుకుంటే సరిపోదు. యాక్చువల్గా మనం అది అనుకుంటాం, బేసిక్గా ఇది నేర్చుకున్నాం కదా 100% ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటాం, కానీ దాంతోపాటు చాలా సోషల్ ఇంటెలిజెన్స్ అవసరం. సో సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వర్క్ మనకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎంత నేర్చుకున్నా కూడా దాన్ని ప్రొడక్టివ్గా మెటీరియలైజ్ చేసి దాని అవుట్పుట్ తీసుకురావాలంటే చాలా మందితో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సోషల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలామంది మిస్ చేస్తారు. నేను ఇంత టాలెంటెడ్ అంటే ఇన్ని ఇయర్స్ కష్టపడ్డా, ఇంకా నేను ఇంత కష్టపడ్డా కూడా వర్కౌట్ అయితే లేదని చెప్పేసి దాన్ని ఇప్పుడు చెప్పినట్టు రకరకాల విధాలుగా వేరే వాళ్ళకి ఆపాదించి దాన్ని వదిలేస్తారే కానీ యాక్చువల్గా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా థింగ్స్ని మనం ఫిగర్ అవుట్ చేయాలి. ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం కానీ లేదంటే ఒక క్రియేటివ్ థింగ్ని కానీ లేదంటే ఒక ఫీల్డ్లో ముందుకెళ్ళడం కానీ ఇట్లా రకరకాలుగా ఏదైనా కూడా విన్ కావాలి లేదంటే దాన్ని వర్కౌట్ చేయాలి, సక్సెస్ఫుల్ కావాలంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అందులో సోషల్ ఇంటెలిజెన్స్లో చాలామంది చాలా రకాలుగా వెనుకబడిపోతారు. యాక్చువల్గా దీనికి రీజన్ ఏంటంటే మన థాట్ ప్రాసెసే ఉంటుంది. మన థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా మనల్ని మిస్గైడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దానికి మళ్ళీ ఎమోషన్ అడ్డొస్తుంది, తర్వాత ఈగో అడ్డొస్తుంది, రకరకాల విధాలుగా రకరకాల థింగ్స్ అడ్డొస్తాయి. కానీ యాక్చువల్గా విన్నర్ ఏం చేస్తాడు, స్ట్రైట్ అవే ఒకటే ఫోకస్ ఉంటుంది వాడికి ఫోకస్ ఏంది, ఈగో ఎమోషన్ అవి ఇవి కాదు. యాక్చువల్ థింగ్ మనం ఇది అనుకున్నాం, ఇది ఎందుకు వర్కౌట్ అవుతలేదు అని చెప్పేసి కంటిన్యూస్గా దానిపైన ఎఫర్ట్స్ పెట్టి అది రాకపోవడానికి అది కాకపోవడానికి రీజన్స్ ఏంటి, అంటే నాలెడ్జా లేదంటే
ఇంకా రకరకాల ఏమన్నా ప్రోడక్ట్ డిజైన్ దగ్గర నుంచి అయినా, లేదంటే ఒక ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలంటే ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తానని చూసే ప్రాసెస్లో ఏవి అడ్డంకులు అని చెప్పేసి క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఎట్లెట్లా లాజికల్గా వెళ్తే వర్కౌట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సోషల్ ఇంటెలిజెన్స్ అంటే జనాలు ఎవరెవరు తో ఎట్లా డీల్ చేసి ఇది ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇట్లా ప్రతి ఎలిమెంట్లో ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయో ఆ ఇష్యూస్ని కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ యాక్టివ్గా అది సాల్వ్ చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళే ప్రాసెస్లో డెఫినెట్గా ఇంకేముంటుంది, సక్సెస్ అనేది కంపల్సరీ వచ్చేసి ఉంటుంది. సో అది యాక్చువల్ థింగ్ అన్నట్టు. బట్ ఇక్కడ మనం 90% ఏవో మంది ఫెయిల్యూర్ అవ్వడానికి రీజను ఇవన్నీ చాలా ఇన్డెప్త్గా ఉన్న వాటిని మనం పట్టించుకోకుండా సింపుల్గా నేను పదే పదే ఈ వీడియోలో చెప్తున్నట్టు ఫెయిల్యూర్స్ని వేరే వాళ్ళ మీదకి ఆపాదించడం, లేదంటే అసలు రీజన్స్ ఏంటియో వెతక్కపోవడం, తర్వాత ఎమోషనల్గా తీసుకోవడం, ఇట్లాంటివన్నీ రకరకాలుగా మన బ్రెయిన్ని మనం సింప్లిస్టిక్గా కొట్టిపడేసుకుంటా, అంటే అది ఇచ్చే ఇన్పుట్స్ని నిజం చెప్పాలంటే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోకుండా దాన్ని ఈగోయిస్టిక్గా ఆలోచించడము, లేదంటే అసలు ఫెయిల్యూర్ లాంటిదో, లేదంటే ఒక ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోకపోవడము, ఇట్లా రకరకాల నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అట్లాంటి రీజన్స్ తోటి మనము ఆగిపోతుంటాం అన్నట్టు బేసిక్గా. బట్ విన్నర్ అన్నటోడు, లేదంటే సక్సెస్ఫుల్ పర్సన్ అన్నటోడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇదే ఉంటుంది. ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అయినాము అంటే ఒక దానిలో ఓకే ఫెయిల్ కావచ్చు, బట్ ఏదో మిస్టేక్ అయితేనే ఇది ఇట్లా ఫెయిల్ అయినాం, సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అని చెప్పేసి ముందుకు వెళ్తుంటాడు. సో ఇది యాక్చువల్ థింగ్. సో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో చేయడం వల్లనో ఏదో అన్లక్కీ ఇట్లాంటివి ఉండే. బేసిక్గా మన థాట్ ప్రాసెస్ ఉంటుంది. బేసిక్గా మన థాట్ ప్రాసెసే మనల్ని ఫెయిల్యూర్గా ఉంచడమా లేదంటే సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంచడమా అనేది డిసైడ్ చేస్తుంది. సో థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా కూడా చాలా ఎఫెక్టివ్గా, లాజికల్గా, రేషనల్గా పెట్టుకోగలిగితే ఎమోషన్స్ లేదంటే ఈగో ఇట్లాంటి వాటిని జోలికి వెళ్ళకుండా టైంని క్లెవర్గా వాడుకుంటా ముందుకెళ్ళి ఒక సక్సెస్ఫుల్ థింగ్ని లేదంటే సక్సెస్ఫుల్గా ఒక ప్లేస్కి వెళ్ళి ఒకటి సక్సెస్ అయినాం అని చెప్పడానికి, లేదంటే ఒక సక్సెస్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని తట్టుకునే వాళ్ళు వస్తారు. సో పోవాల్సి ఉంటుంది. అది కూడా అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఎన్నో వాటిని తట్టుకొని ముందుకెళ్తారు కదా. సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్ ఫెయిల్యూర్ వచ్చినా కూడా, ఒకవేళ అంటే ఒక సిచ్యువేషన్లో ఫెయిల్యూర్ వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు దాని నుంచి, అంటే ఆల్రెడీ నేర్చుకునే లెసన్స్ ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని బట్టి ఇమీడియట్గా వాళ్ళు విత్ ఇన్ నో టైం మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ సక్సెస్ని తీసుకురాగలుగుతారు. సో అందుకే మనం చూస్తాం చాలా ఫీల్డ్స్లలో కూడా మనం చూస్తాం చాలా రకరకాల రీజన్స్ తోటి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా అప్పుడప్పుడు డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సడన్గా ఏదో ఒక సిచ్యువేషన్లో. బట్ విత్ ఇన్ నో టైమ్ మళ్ళీ అతనికి ఉన్న కెపాసిటీ, బ్రెయిన్ కెపాసిటీ వల్ల, ముందున్న ఫెయిల్యూర్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మళ్ళీ విత్ ఇన్ నో టైం అతను సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఇది బేసిక్గా నేను ఈరోజు చెప్పాలనుకున్న సక్సెస్ఫుల్ పర్సన్కి, ఫెయిల్యూర్ పర్సన్కి వాళ్ళ థాట్ ప్రాసెస్కి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పాలనుకున్న ఈ విషయం బేసిక్గా చెప్పాలంటే. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐడియా తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.